నిషేధం, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం నిషేధం అనే అంశంపై శ్రీకాకుళం పట్టణంలో వినూత్న ర్యాలీ నిర్వహించారు. మద్యం సేవించిన వారికి, జోదా ఆడిన వారికి 1000 రూపాయల జరిమానాతో పాటు వారం రోజులు ప్లకార్డులతో ప్రజలకు అవగాహన కల్పించాలని శ్రీకాకుళం 2వ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు చెప్పడంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటువంటి తీర్పు రాష్ట్రంలోనే తొలిసారి కావడం విశేషం. ఈ విధంగా తీర్పులు ఉంటే ఖచ్చితంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యపాన నిషేధం, పేకాట నియంత్రణకు వస్తాయని, ఇది మంచి కార్యక్రమానికి ఇది మంచి తీర్పు అని శ్రీకాకుళం డీఎస్పీ సిహెచ్ వివేకానంద అన్నారు. ఈ విధంగా తీర్పు రావడం వ్యసన పరులకు ఇదో గుణపాఠమని, ఈ విధంగా చేయడం ద్వారా ప్రజల్లో మార్పు వస్తుందని, చెడు అలవాట్లకు దూరంగా ఉంటారని అన్నారు. జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ బ్యాంక్లో ఎంత డబ్బు ఖర్చుపెడతారో 5,000 శ్రీకాకుళం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతూ దొరికినటువంటి 5గురిని చట్ట ప్రకారము హానరబుల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచడం జరిగింది. వారికి హానరబుల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ శివకుమార్ గారు వారి నేరాన్ని అంగీకరించడంతో హానరబుల్ మేజిస్ట్రేట్ గారు ఈ 5 ముద్దాయిల్ని ప్రతిరోజు వారం రోజుల పాటు ఉదయం 9 నుంచి 11 ఇలా సాయంత్రం 5 నుంచి 7 శ్రీకాకుళం కూడల్లో ఎవరూ పేకాట ఆడొద్దని, అలాగే ఇతర అసాంఘిక కార్యక్రమాలు చేయొద్దని చెప్పి ప్లకార్డుల ద్వారా ఒక అవేర్నెస్, సామాజిక సేవ చేయాలని చెప్పి వారికి శిక్షణ విధించడం జరిగింది. ఆ సామాజిక సేవలో భాగంగా ఈరోజు 5గురు కూడా ఇక్కడ ఈ పొట్టి శ్రీరాములు జంక్షన్లో వారు సామాజిక సేవ చేస్తున్నారు. అలాగే 11 గంటల దాకా ఇప్పుడు చేస్తారు, సాయంత్రం 5 నుంచి 7 దాకా చేస్తుంటారు. ఈ సామాజిక సేవ 1 వీక్ ఉంటుంది. ఒకవేళ ఈ సామాజిక సేవలో వీళ్ళు సరిగ్గా చేయకపోయినా, మానేసినా మరలా 4 రోజులు జైలు శిక్ష విధించబడుతుంది. కాబట్టి వీరు చేసిన సామాజిక సేవని మీరందరూ, ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకొని ఈ తప్పు జరగకుండా మీరందరూ ఉంటారనేది మా ఉద్దేశం. దీనికి మా జిల్లా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వర్ రెడ్డి గారు వచ్చిన ఉత్తర్వుల మేరకు వారు కూడా ఇటువంటి తప్పు చేసిన వారికి ప్రజలందరూ కూడా తెలియాలి. వారి సేవ తప్పకుండా అందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఉండాలనే ఉద్దేశంతో సార్ చెప్పడం, వీరందరినీ కూడా మా ఎస్ఐ గారు, ఈ హరికృష్ణ, అలాగే సిఐ పైడిపి నాయుడు గారు ఈ కేసులు అందరూ పట్టించుకుని
ప్రాపర్ రికార్డులను తయారు చేసి కోర్టు వారు పెట్టడంతో కోర్టు వారు కూడా మాకు మంచి నిర్ణయాన్ని సామాజిక సేవ చేయించడం అనేది అందరూ కూడా హర్షించదగ్గ విషయం. ప్రజల్లో మార్పు రావాలి, ఇటువంటి తప్పు జరగకూడదు అన్నది మా ఉద్దేశమైన, అందరి ఉద్దేశం, జ్యుడిషియల్ ఉద్దేశమైన. థ్యాంక్ యూ.